పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఏనా? వెళ్లి మీ మోడీకి చెప్పుకో అన్న ఉగ్రవాదులకు మోడీ ఇచ్చిన కౌంటర్ ఏంటి? పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న చైనా రియాక్షన్ ఏంటి? ఇంకా వార్ వన్ సైడేనా? జై శ్రీరామ్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాద సంస్థలకు మరియు వాటిని పెంచి పోషించేటువంటి పాకిస్తాన్ కు భారత్ ఎటువంటి సమాధానం ఇస్తుందని దేశం మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను కోలుకోలేని చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ ఆపరేషన్ ఎలా నిర్వహించారు? పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ మార్తాండ భరత్. నువ్వు హిందువా ముస్లిమా అని మతం అడిగి మరీ హిందువులని కన్ఫర్మ్ చేసుకుని పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశారు ఉగ్రవాదులు. 2025 ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే అనంతనాగ్ జిల్లా పెహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో జరిగిన ఈ ఉగ్రదాడిలో 26 మంది మగవారిని చంపి మహిళల కన్నీటి ధారకు కారణమైన పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత్ దేశవ్యాప్తంగా మే 7న మాక్ డ్రిల్స్ ఉంటాయని ప్రకటించడంతో అందరి దృష్టిని ఇటువైపు మళ్లించింది. దీంతో అందరూ మాక్ డ్రిల్స్ అయిపోయాక దాడులకు వెళ్తుందని అనుకున్నారు. కానీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి సుమారుగా 1:05 భారత్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇండియన్ మిలిటరీ ప్రయోగించిన మిసైల్స్ నేరుగా ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ట్రైనింగ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఉగ్ర శిబిరాలు, వాటి ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశాయి. పూర్తి స్థాయి ప్రిపరేషన్ తర్వాత ఇండియా చేపట్టిన ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. గతంలో చేపట్టిన ఆపరేషన్స్ లో ఒకసారి ఆర్మీ, ఇంకొకసారి ఎయిర్ ఫోర్స్ బాధ్యత తీసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసికట్టుగా దాడులు నిర్వహించాయి. పీఓకేలో 5 మరియు పాకిస్తాన్ లో 4 టెర్రర్ క్యాంపులను భారత్ నిఘా వర్గాల ద్వారా గుర్తించి వాటి పూర్తి సమాచారం సేకరించి 2-3 నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం 25 నిమిషాలలోనే 9 ఉగ్రవాద స్థావరాలపై 24 క్షిపణులు ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో మరియు పాకిస్తాన్ లోని బహావల్పూర్, మురిద్కేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన వారిలో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మందితో పాటు తన 4 సహాయకులు మొత్తం 14 మంది చనిపోయినట్లు మసూద్ అజార్ తానే స్వయంగా వెల్లడించాడు. ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీ జోలికి వెళ్లలేదని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ 9 స్థావరాలలో జైషే మొహమ్మద్ చెందినవి 4, లష్కరే తోయిబాకు చెందినవి 4 మరియు 1 హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందినదిగా ఇండియా ప్రకటించింది. ఇండియా టార్గెట్ చేసిన ప్రాంతాలు: జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ గా అనుమానిస్తున్న బహావల్పూర్, మర్కజ్ సుబాన్ లో దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉగ్రవాద శిబిరం ఉంది. 2001 లో పార్లమెంట్ పై దాడి, 2016 లో పఠాన్ కోట్ దాడి, 2019 లో పుల్వామా దాడి సహా భారత్ లో చేసిన పలు ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచించింది ఇక్కడే. భారత్ జరిపిన ఈ దాడిలో జామియా మసీద్ పై భాగంలో పెద్ద రంధ్రం పడింది మరియు మసీదు ధ్వంసమైంది. దాడులు జరిగిన సమయంలో మసూద్ అజార్ అక్క, బావ, అజార్ మేనలుడు, అతని భార్య, మేనకోడలు, దగ్గరి బంధువులు, పిల్లలు మరో 5, అతడి సన్నిహితులు 4 మరణించారు. మురిద్కేలో లష్కరే తోయిబా క్యాంప్ ఆఫీస్ అయిన మర్కజ్ తోయిబా ఇండో పాక్ సరిహద్దుకు 18 నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 2008 ముంబై 26/11 ఉగ్రదాడి చేసిన అజ్మల్ కసబ్, ఆ దాడికి సూత్రధారులైన డేవిడ్ హెడ్లీ మరియు తహావూర్ రాణా లాంటి వారికి శిక్షణ ఇచ్చిన టెర్రర్ క్యాంప్ ఇది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి జిహాద్ లో పాల్గొనేలాగా చేయటమే లక్ష్యంగా ఈ టెర్రర్ క్యాంపులు పనిచేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారం లాంటిది. సియాల్కోట్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన ఉగ్రవాద శిబిరాలలో ఒకటి. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తుంటారు. భారత్ లో ఉగ్రవాదులను పంపే లాంచ్ ప్యాడ్ లాగా వాడుతుంటారు. వారికి ఆయుధాలు వాడడంలో శిక్షణ ఇస్తారు. జమ్మూలో పలు దాడులు చేసిన ఉగ్రవాది మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ ఈ టెర్రర్ క్యాంపుల ప్రధాన కమాండర్. 1995 లో జనవరి 26న జమ్మూలో మౌలానా ఆజాద్ స్టేడియంలో పేలుళ్లు జరిపి
తెలిపింది ఇతడే. 2023లో పూంచ్ సెక్టార్ లో ఉగ్రవాది దాడికి కారణంగా భావిస్తున్న కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం ఉంది. పీఓకేలో కోట్లీలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన మస్కర్ రహీల్ షాహీద్ టెర్రర్ క్యాంపుని పేల్చేశారు. ఇందులో భారీగా వెపన్స్ మరియు ఎమ్యునిషన్ ఉన్నట్లు గుర్తించారు. పీఓకేలో ముజఫరాబాద్ లోని షవాయి నాలా క్యాంపుపై బాంబులు ప్రయోగించారు. ఇక్కడే లష్కరే క్యాడర్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రైనింగ్ జరుగుతున్నట్లుగా మన ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఉగ్రవాద ట్రైనింగ్ వచ్చే వారికి ఇక్కడ లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ స్వయంగా స్వాగతం పలికేవాడని చెప్తారు. నియంత్రణ రేఖ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో బర్నాలా పట్న శివారులో లష్కరే టెర్రర్ క్యాంపు ఉంది. ఇక్కడ నుంచి ఎక్స్ప్లోసివ్స్, ఆయుధాలు మరియు ఉగ్రవాదులను భారత్ లోకి దొంగతనంగా పంపించడానికి లష్కరే ఉపయోగిస్తున్న కీలక హబ్ ఇది. హవాయి నాలాలో పూర్తి శిక్షణ పొందిన ఉగ్రవాదులను ఇక్కడికి తీసుకుని వస్తారు. ఇక్కడ నుంచే భారత్ లోకి చొరబడతారు. సర్జాల్ తెహ్రా లాంచింగ్ సెంటర్ జమ్మూలోని సాంబా సెక్టార్ కు కేవలం 6 కిలోమీటర్ దూరంలో జైషే ఉగ్రవాద క్యాంపు ఉంది. ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడానికి ఏ ప్రదేశాలు అనువైనవో గుర్తించి అక్కడ స్వరంగాలు తవ్వటం, డ్రోన్స్ ద్వారా కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదులకు ఆయుధాలు మరియు డ్రగ్స్ ఇక్కడ నుంచే పంపిస్తుంటారు. పెహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని మోడీయే స్వయంగా పేరు పెట్టారు. యోధులకు పెట్టే వీర తిలకమని అర్థం వచ్చేలాగా కూడా ఉందని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోడీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అర్ధరాత్రి వేళ వార్ రూమ్ లోనే ఉంటూ భారత్ ఆర్మీ దాడులను మరియు ఉగ్రవాద క్యాంపుల విధ్వంసాన్ని చూశారు. గతంలో జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ మరియు సర్జికల్ స్ట్రైక్స్ లోను ప్రధాని మోడీ గారు ప్రతి మూమెంట్ ని పరిశీలించారు. భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ అయింది. లాహోర్, ఇస్లామాబాద్ తో పాటు మెయిన్ ఎయిర్పోర్ట్స్ ను 48 గంటల పాటు క్లోజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పోస్టులు వైరల్ అవడంతో పాకిస్తాన్ కూడా ఫేక్ న్యూస్ ని వైరల్ చేయడం స్టార్ట్ చేసింది. భారత్ దాడుల తర్వాత ఇండియాలోని 2 మిలిటరీ బేసులను పాకిస్తాన్ ఆర్మీ పేల్చేసిందంటూ ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తుంది. దానితో ఇండియన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. పాకిస్తాన్ ఆరోపణలను ఫ్యాక్ట్ చెక్ తో తిప్పికొడుతుంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం అంతా నకిలీదని ఎవిడెన్స్ తో ప్రూవ్ చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ తో ఇండియన్స్ అందరూ అలర్ట్ గా ఉండాలంటూ సెంట్రల్ గవర్నమెంట్ సూచించింది. అప్పటిలానే పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాద సంస్థలు లేవని, భారత్ తమ పౌరుల మీద దాడి చేసిందని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి సానుభూతి కోసం మరియు ఇండియా మీద వ్యతిరేకత కోసం ప్రయత్నిస్తుంది. సిఎన్ఎన్ మరియు ఇంటర్నేషనల్ మీడియాకు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ముహమ్మద్ ఆసిఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మీరు పేల్చివేసిన 5 భారత్ విమానాల ఎవిడెన్స్ మీ దగ్గర ఉందా అంటే సోషల్ మీడియాలో ఉంది అంటూ ఫేక్ న్యూస్ ని సాక్ష్యంగా చూపించి ఇంటర్నేషనల్ మీడియా ముందు బుక్ అయ్యాడు. పాకిస్తాన్ ను రెచ్చగొట్టి భారత్ మీదకు యుద్ధానికి వెళ్లేటట్లు చేసిన చైనా మాత్రం ఎప్పటిలానే పాకిస్తాన్ పై భారత్ జరిపిన సైనిక చర్యపై చైనా విచారణ వ్యక్తం చేసింది. భారత్, పాకిస్తాన్లు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, 2 దేశాల మధ్య పరిస్థితి క్రిటికల్ గా మారకుండా జాగ్రత్త పడాలని ఎప్పుడూ భారత్ మీద యుద్ధానికి కాలు దువ్వే చైనా చెప్పడం విడ్డూరంగా ఉంది. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ తో భారత్ గట్టిగా బదులు తీర్చుకోవడమే కాదు, ఆ దాడి వివరాలను వెల్లడించిన తీరుతో పాకిస్తాన్ కు బలమైన సంకేతాలను పంపింది. 2 మహిళా అధికారులు, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా కురేషి మరియు వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించారు. మన దేశంలోని ఆడవాళ్లు సింధూరాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఉగ్రవాదులు పెహల్గామ్ లో కేవలం ఒక కుటుంబం లేదా జంటగా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు హిందువా కాదా అని అడిగి హిందూ అంటే మగవారిని చంపేసి ఆడవారి నుదుట బొట్టు చెరిపేశారు. ఈ రోజు అదే ఆడవారి నుదుట ఉండే సింధూరమే అపరదుర్గ మరియు కాళీ అయి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల సంహారానికి కారణమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ వస్తున్నాయి. జై హింద్, జై భారత్.